హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ పరీక్షకు సంబంధించి మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. సో మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ నుంచి 20 బిట్స్ అయితే వస్తాయి. సో 20 బిట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇచ్చినటువంటి బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి బిట్కి కూడా మనము ఒకవేళ ఫార్ములా ఉంటే ఫార్ములా మెథడ్, లేకపోతే షార్ట్ కట్ మెథడ్, ఏదన్నా త్వరగా మనము ఆన్సర్ తెచ్చుకోగలిగే మెథడ్ ఉంటే ఆ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మీకు ఎగ్జామినేషన్లో ఈ ట్రిక్స్ అనేవి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లము, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని చూడండి. దాదాపు మనకు ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చిన మోడల్ క్వశ్చన్సే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ద ప్రైస్ ఆఫ్ కార్ ఇంక్రీజెస్ సక్సెసివ్లీ బై 5%, 10%, 20%. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ అంటున్నాడు. ఒక కారు ధరని వరుసగా 5%, 10%, 20% పెంచారు. అయితే ఎంత మార్పు వచ్చింది, ఎంత పెరిగింది ధర అని అడుగుతున్నాడు. సో ఇటువంటి సందర్భంలో మనము ఏం చేస్తామంటే ఇనీషియల్ ప్రైజ్ని 100 రూపీస్ అనుకుంటాం. ఇనీషియల్ ప్రైజ్ని 100 రూపీస్ అనుకుంటాం. 100 రూపీస్ అనుకుంటే సో చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత మార్పు వచ్చింది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చేంజ్ ఇన్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఇక్కడ ఏం చేస్తామంటే, మనకి 100 ఇనీషియల్ ప్రైజు. సో 100లో మనకి ఫస్ట్ 5% పెంచారు, అంటే 105/100. తర్వాత ఏం చేశారు, 10% పెంచారు, అంటే 110/100. తర్వాత 20% పెంచారు, 120/100. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో ఈ 100 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ 100 ఇందులో 5లో 20 టైమ్స్ పోతుంది, ఇక్కడ 21 టైమ్స్ పోతుందమ్మా. అలాగే ఇక్కడ కూడా 5 టేబుల్లో 20 టైమ్స్ పోతే ఇక్కడ 24 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ 5 టేబుల్లో ఇది 22 టైమ్స్ పోతే ఈ 20 అనేది 4 టైమ్స్ పోతుంది 5 టేబుల్లో అమ్మ. తర్వాత ఇక్కడ ఈ 4 ఇందులో 6 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇక్కడ 2 టేబుల్ పోతుంది చూడండి. 2 టేబుల్ ఇందులో 10 టైమ్స్ పోతే ఇక్కడ మనకి 11 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా మనకి ఏ టైమ్స్ మిగిలినాయి, 21 × 11 × 6/10 మిగిలింది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందమ్మా. అంటే 21 × 11 6 66 కదా, 66/10 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 66 × 21. సో 66 అవుతుంది. 2 6లు 12, 1 6 12, 1 13, అంటే 138/6, అంటే 1386/10 అయింది, అంటే 138.6 అయిందమ్మా. అంటే ఇనీషియల్ ప్రైజు 100 రూపాయలు అయితే మనకు ఈ 3 శాతాలు 5%, 10%, 20% పెంచిన తర్వాత 138.6 అయింది. సో కాబట్టి మనకి ఎంత ప్రైస్ అవుతుంది, ప్రైస్ డిఫరెన్స్ కావాలి మనకి. 138.6 - 100 చేస్తే 38.6% చేంజ్ అయింది. ఇక్కడ 38 ఉన్నది ఒకటే ఒక పదం ఉంది, అన్నీ 33 వచ్చినాయి. 38.6ని ఎలా రాసుకోవచ్చు, 38.3/5% అని రాసుకోవచ్చు. సో కాబట్టి 3/5 అంటే 0.6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ రివర్ ఈజ్ రన్నింగ్ అట్ 2 km/h. సో ఒక నది ప్రవాహము 2 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తుంది నది. ఏ బోట్ గోస్ 40 km అప్ స్ట్రీమ్. అంటే ఒక పడవ అంట 40 కిలోమీటర్ల దూరం ప్రవాహానికి ఎదురుగా వెళ్ళిందంట. వెళ్ళి ఎక్కడి నుంచి, ఏ నుండి బీకు వెళ్ళింది. మళ్ళీ బి నుండి ఏకు తిరిగి రావడానికి మొత్తం 10 గంటల సమయం పట్టింది. అంటే బోట్ గోస్ 10 km అప్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ టు బే అండ్ ఆల్సో రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ. అంటే వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీము, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీము. సో బోట్ స్పీడ్ ఎంత అంటే 40 km/h. బోట్ స్పీడ్ ఎంత అంటే 40 km/h.
అలా ముందు వెళ్ళి వెనక్కి రావడానికి ఎన్ని గంటల సమయం పట్టిందమ్మా? 10 గంటల సమయం పట్టింది. అయితే నిలకడ నీటిలో పడవ వేగము స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది మనకు కావాల్సింది. సో మనకు చేసినటువంటి ట్రావెల్ ఎంత అంటే ఏ నుంచి బీకి వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి ఏకి వెళ్ళాడు. ఇలా వెళ్ళినందుకు ఎంత టైం పట్టింది అతనికి? 10 గంటల సమయం పట్టింది. సో ఏ టు బి, బి టు ఏ ట్రావెల్ చేయడానికి టోటల్ టైం ఎంత అంటే టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్ అనమాట. అలాగే ఇప్పుడు మనము స్పీడ్ ఆఫ్ వాటర్ మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, నిలకడ నీటిలో పడవ వేగం కావాలి. దాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. నిలకడ నీటిలో పడవ వేగము ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ స్పీడ్ ఆఫ్ రివర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? x+2 అవుతుంది. x+2 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x-2 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకు కావాల్సిన ఎన్ని గంటల టైం పడుతుందన్నాడు. సో 40 కిలోమీటర్స్ పర్ అవర్ డిస్టెన్స్ తోటి ఎంత దూరం ప్రయాణిస్తుందంటే మనకి x+2 ప్లస్ 40/x-2 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది టైం ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాము? డిస్టెన్స్ బై వెలాసిటీ. కాబట్టి 40 కిలోమీటర్లు ప్రయాణించింది కాబట్టి డిస్టెన్స్ ఇది 40 కిలోమీటర్స్ అనేది. సో 40 కిలోమీటర్ల దూరము మనకి టైం ఈజ్ ఈక్వల్ టు చూడండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ఫార్ములా. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వడి. ఇది మనకి సూత్రం. సో కాలము 10 గంటలు ఇచ్చాడు, దూరము బై వడి. దూరం అంటే 40 కిలోమీటర్లు, వెళ్ళడం 40 కిలోమీటర్ అంటే ఏ నుంచి బీకి 40 కిలోమీటర్ల దూరము, బి నుంచి ఏకి 40 కిలోమీటర్ల దూరం. ఈ మొత్తం 80 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో కవర్ చేశాడు. అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేగము డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ స్పీడ్స్ మనం రాసుకోవాలి. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఉంటుంది, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉంటుంది. సో ఆ రెండు ఇక్కడ వేసుకున్నాము. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 అవర్స్ టైంకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడు, ఇక్కడ కూడా డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం. అది ఈక్వేషన్. సో ఈ ప్రాబ్లంలో మెయిన్గా మనం ఈ ఈక్వేషన్ వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు రిమైనింగ్ అంతా కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనే. సో ఇక్కడ 40 కామన్ తీద్దాం. 40 కామన్ తీస్తే x-2 ప్లస్ x+2 బై ఇదేమవుతుంది? x+2 ఇంటూ x-2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -2 +2 క్యాన్సిల్ అవుతే ఇక్కడ ఏమైంది? 2x బై x² - 2 ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఇది ఏమవుతుందమ్మా? 8x ఈజ్ ఈక్వల్ టు x² - 2. అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, మనకేమొచ్చింది? x² - 8x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మనము ఈ ఆన్సర్ని అయితే మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తుందేమో. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్గా మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీని యొక్క రూట్స్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అవుతుంది. సో అప్పుడు ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు -8, c ఈజ్ ఈక్వల్ టు -4, a ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 4 ± 2√5 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 8.472 ఒకటి -0.472 ఒకటి వస్తుంది. ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకోం కాబట్టి 8.472 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి పడవ వేగం ఎంత వస్తుందంటే 8.47 కిలోమీటర్స్ అనమాట. ఈ ప్రాబ్లంలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫార్ములాని మనం వేయగలిగితే నెక్స్ట్ అంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఏ ట్రేడర్ గివ్స్ 2 successive discounts 18% and 20%. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 11,000 రూపీస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అంటున్నాడు. సో మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 11,000 రూపీస్ ఇచ్చాడమ్మా. ఈ 11,000 రూపీస్లో మనకి 18% డిస్కౌంట్ ఇచ్చాడంట, 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 11,000 మార్కెట్ ప్రైస్ ఇంటూ 18% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా, 82 కదా, 82/100 ఇంటూ 20% డిస్కౌంట్ అంటే ఎంత, 80/100. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 1 0 1 0, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో 11 ఇంటూ 82 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 8 jar 88, 88 ఇంటూ 82 అమ్మ. సో దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. ఎంత అవుతుంది, 2 8 16, 2 8 16 + 1 17, 176, 8 8 jar 64, మళ్ళీ 8 8 64 మనకి 70 అవుతుంది. 6 11 ఇక్కడ 2 7, సో 7216. 7216 అనేది మనకి ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 4 ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 7,216 రూపాయలు అవుతుంది. అది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇలా వేసుకుంటే మనము ఏ ఫార్ములా యూజ్ చేయకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఎ రేస్ ఆఫ్ 1000 మీటర్స్ రేస్లో జాన్ బీట్స్ ఖాన్ బై 120 మీటర్స్ అమ్మ. సో దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది ఫస్ట్ సెంటెన్స్ నుంచి. సో రేస్ ఎంత మనకు, 1000 మీటర్స్. జాన్ బీట్స్ ఖాన్ అంటే జాన్ ఎన్ని మీటర్లు ట్రావెల్ చేశాడు, రేస్ 1000 మీటర్లు కదా, జాన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 1000 మీటర్లు. కానీ ఖాన్ అనే అతను జాన్ కంటే 160 మీటర్లు తక్కువ ప్రయాణించినట్టే కదా, అంటే 880 మీటర్లు ఖాన్ ప్రయాణించాడు, జాన్ ఏమో 1000 మీటర్లు ప్రయాణించాడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ జాన్ ఈజ్ 40 km/h దెన్ స్పీడ్ ఆఫ్ ఖాన్ ఈజ్. సో జాన్ ఎంత స్పీడ్లో అంట, 40 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేసినందుకు 1000 మీటర్లు ప్రయాణించాడమ్మా. అయితే ఖాన్ ఎంత వేగంతో ప్రయాణించాడనేది మనకి క్వశ్చన్. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఖాన్ యొక్క వేగం కావాలి, ఖాన్ ప్రయాణించినటువంటి దూరం తెలుసు మనకి. ఎప్పుడైనా సరే మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ఎవరి స్పీడ్ కావాలి మనకి, ఖాన్ స్పీడ్ కావాలి. అదే కదా ప్రాబ్లంలో అడిగింది. ఖాన్ ప్రయాణించిన దూరం తెలుసు ఎంత, 880 మీటర్లు. సో మనకు తెలియాల్సింది ఏంటి, టైం తెలియదు. సో టైం తెలుసుకోవడానికే మనకి ఇవి రెండు ఇచ్చాడు. అంటే జాన్ ప్రయాణించిన దూరము, జాన్ యొక్క స్పీడ్ రెండు ఇచ్చాడు. సో జాన్ 1000 మీటర్లు ప్రయాణించే టయానికి ఖాన్ ఏం చేస్తాడు, అదే టైంలో 880 మీటర్లు ప్రయాణిస్తాడు. సో ఇద్దరికీ ఒకే టైము. సో కాబట్టి దీని నుంచి మనం టైం ఫైండ్ అవుట్ చేస్తాం. టైం ఫైండ్ అవుట్ చేయాలంటే టైంకి ఫార్ములా ఏమవుతుంది, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, జాన్ ప్రయాణించిన దూరము బై జాన్ వేగము. జాన్ ప్రయాణించిన దూరం ఎంత, 1000 మీటర్లు. 1000 బై ఎంత దూరం ప్రయాణించాడు, ఎంత వేగంతో ప్రయాణించాడంటే 40. సో కాబట్టి 1000 మీటర్లు అంటే మనకి ఇక్కడ 40 అనేది ఏంటమ్మా, km/h. 1000 అనేది మీటర్లు. సో కాబట్టి 1 కిలోమీటర్ బై 40 km/h. సో కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతే 1/40 అవర్స్ అవుతుంది, 1/40 అవర్స్ అవుతుంది. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1/40. సో కాబట్టి మనకి స్పీడ్ ఎంత అవుతుంది, 80 ఇంటూ 40 km/h. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 zeros ఉన్నాయి. సో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా, 8 4s 32, 35.2 km/h. ఎందుకంటే ఇక్కడ 880 మనం మీటర్స్లో తీసుకున్నాం, కిలోమీటర్స్లో తీసుకుంటే ఏమవుతుందమ్మా, 0.82 అంటే బై 1000 చేయాలి, బై
1000 చేయాలి కిలోమీటర్ పర్ అవర్. బై 1000 చేస్తే 1, 2, 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 35.2 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. మనకు ఆప్షన్ ఎంతమ్మా? 35.2 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆప్షన్ 4 ఉంది. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం తెలుసు కదా. సో మనకి జాన్ కాన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, ఇద్దరు టైము ఒకటే ఇక్కడ. వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసినటువంటి టైం ఈక్వల్ ఇక్కడ. సో టైం ఈక్వల్ కాబట్టి జాన్తో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి టైం క్యాలిక్యులేట్ చేసాము. ఆ టైం కాన్ స్పీడ్ కనుక్కోవడానికి ఉపయోగించాము. నెక్స్ట్, ఏ కెన్ రిపేర్ 11 బెంచెస్ ఇన్ అన్ అవర్. సో ఏ అనేటువంటి వ్యక్తి 1 గంట సమయంలో 11 బెంచీలు రిపేర్ చేస్తాడమ్మా. బి కెన్ రిపేర్ 5 బెంచెస్ ఇన్ అన్ అవర్. బి అనే వ్యక్తి 1 గంటలో ఎన్ని బెంచీలు? 5 బెంచీలు రిపేర్ చేస్తాడంట. ఇద్దరూ కలిసి, అంటే ఏ ప్లస్ బి కలిసి ఏం చేస్తారు? 11 + 5 16 బెంచెస్ని రిపేర్ చేస్తారు 1 అవర్లో. ఇద్దరూ కలిసి 1 గంటలో ఎన్ని బెంచీలు రిపేర్ చేస్తారు? వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలిసింది ఇన్ఫర్మేషన్ 16 బెంచీలు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, వారు కలిసి పని చేసినప్పుడు 64 బెంచీలు మరమ్మతు చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. 64 బెంచీలు మరమ్మతు చేయడానికి ఎంత టైం పడుతుందంటే, గంటకి 16 బెంచీలు తయారు చేస్తారమ్మా. 2 గంటలకి 32 బెంచీలు తయారు చేస్తారు. అదే 4 గంటలకి 64 బెంచీలు. అదే కదా మనం అడిగింది. 64 బెంచీలు కావాలంటే ఎన్ని గంటల టైం పడుతుంది? 4 అవర్స్ టైం పడుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆకాష్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 డేస్. ఆకాష్ అనేటువంటి వ్యక్తి 21 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తాడంట. ఆకాష్ 21 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తాడు. దియా కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 63 డేస్. దియా ఏం చేస్తుందంటమ్మా? 63 రోజుల్లో అదే పని పూర్తి చేస్తుంది. సో ఫైండ్ ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అండ్ ఆకాష్ స్టార్ట్ ఫస్ట్. సో ఆకాష్తో మొదలుపెట్టి ఎన్ని రోజుల్లో వాళ్ళు పని పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. టోటల్ వర్కింగ్ డేస్ కావాలి మనకి. ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఆకాష్ ఒక రోజు, సెకండ్ డే దియా, మళ్ళీ థర్డ్ డే మళ్ళీ ఆకాష్ వస్తాడనమాట. అలా అయితే ఫస్ట్ వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి మనం. అలాగే టోటల్ వర్క్ యూనిట్స్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎంత పని అనేది ముందు కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 21, 63. సింపుల్గా 21, 63 ఎల్సిఎం ఎంతమ్మా? 21. ఇది 63 నేను రాసుకోవచ్చు, 21 × 3 రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో కామన్గా 21 ఉంది కాబట్టి ఒక్క దాంట్లోనే క్యాన్సిల్ చేయాలి. కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 63 అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత నాకు ఇప్పుడు? 63 యూనిట్స్ ఆఫ్ టోటల్ వర్క్. మొత్తం పని ఎంత అంటే 63 యూనిట్లమ్మా. ఈ 63 యూనిట్లలో పెర్ డే, ఒక రోజుకి ఆకాష్ చేసేటువంటి వర్క్, ఆకాష్ ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తాడంటే 63/21 ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. అంటే ఒక రోజుకి ఆకాష్ 3 యూనిట్లు పనిచేస్తాడమ్మా. అదేవిధంగా పెర్ డే దియా కెన్ డూ, దియా చేసేటువంటి వర్క్ ఎంత? 63/63 1 యూనిట్. అంటే ఒక రోజుకి ఆకాష్ 3 యూనిట్లు పనిచేస్తాడు, దియా ఏమో 1 యూనిట్టే పనిచేస్తుంది. ఇద్దరూ కలిపి ఒక రోజులో మనకి ఎన్ని యూనిట్స్ పని చేయగలరు? 4 యూనిట్స్ చేయగలరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్టర్నేట్ డేస్. అంటే మొదటి రోజు ఇతను 3 యూనిట్స్ చేస్తే రెండో రోజు దియా 1 యూనిట్ వర్క్ చేస్తుంది. మూడో రోజు మళ్ళీ ఆకాష్ వచ్చి 3 యూనిట్స్ పూర్తి చేస్తే నాలుగో రోజు దియా వచ్చి 1 యూనిట్ పూర్తి చేస్తుంది. అంటే 2 రోజులకి వీళ్ళు మొత్తం పనిలో 4 యూనిట్లు కంప్లీట్ చేస్తారమ్మా. 4 యూనిట్లు కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి మనకి టోటల్ వర్క్ యూనిట్స్ అంటే 63 కదా. టోటల్ యూనిట్స్ 63 కదమ్మా. 63/4 చేయండి. సో 63/4 అంటే మనకి 60 + 3గా రాసుకోవచ్చు కదా. 60 + 3/4గా రాసుకోవచ్చు. అంటే 60/4 + 3/4 అంటే ఏమైంది మనకి? 15 + 3/4 అయింది. అంటే 15 × 2 అంటే చూడండి, 2 రోజులకు కదా 4 యూనిట్లు అయ్యేది. 2 రోజులకు కదా 4 యూనిట్లు అయ్యేది. కాబట్టి మనకి ఇక్కడ 15 వచ్చిందంటే అర్థం ఏంటి? 2 రోజులకి మనకి వర్క్ జరుగుతున్నట్టు. కాబట్టి 15 × 2 అమ్మ. అంటే ఎన్ని రోజులు అయింది?
30 డేస్ కంప్లీట్ అయింది. ఇంకా నాకు 3 యూనిట్ల పని మిగిలింది. ఇంకా నాకు ఎన్ని యూనిట్ల పని మిగిలింది? 3 యూనిట్ల పని మిగిలింది. 31వ రోజు ఎవరొస్తారు మనకి? ఆకాష్ వస్తాడు ఆల్టర్నేట్‌గా. ఎందుకంటే ఆకాష్, దియా అంటే ఈవెన్ 30వ రోజు పూర్తయ్యేటప్పటికి దియా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 31st డే నాకు ఆకాష్ వస్తాడు. ఆకాష్ ఒక రోజులో ఎన్ని యూనిట్ల పని పూర్తి చేయగలడు? 3 యూనిట్స్ వర్క్ పూర్తి చేయగలడు కాబట్టి ఈ మొత్తం పనిని ఆకాష్ ఒక్క రోజులోనే పూర్తి చేస్తాడు. కాబట్టి 30 + 1 టోటల్ ఎన్ని డేస్ పడుతుందంటే 31 డేస్ పడుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అర్థమైంది కదా, మనం 15 అని వచ్చింది అంటే 4 యూనిట్ల పని పూర్తి అవ్వడానికి 15 పడుతుందంటే అర్థం ఏంటి? ఈ 15లో ఒకరోజు ఆకాష్ పని చేసినప్పుడు ఈ 4 అనేది, ఒకరోజు ఆకాష్ పని చేస్తే 3 యూనిట్లు, ఒకరోజు దియా పని చేస్తే 1 యూనిట్. కాబట్టి 2 రోజులకు సమానం అమ్మ. అందుకని 2తో మనము మల్టిప్లై అయితే చేసుకున్నాం. సో కాబట్టి 15 × 2 30 డేస్ కంప్లీట్ అయింది. ఫైనల్ డేకి మనకి 3 యూనిట్లు మిగిలింది. ఆకాష్ ఒక రోజులో 3 యూనిట్లు పని చేస్తాడు కాబట్టి సో 3 యూనిట్లు చేయడానికి అతను ఒక రోజు టైం పడుతుంది. సో కాబట్టి ఇద్దరూ కలిసి ఆల్టర్నేట్ డేట్లో పనిచేస్తే 31 రోజుల పని పూర్తవుతుంది. నెక్స్ట్, ఇన్ 2 ways ఏ షాప్ కీపర్ డిసీవ్స్ హిజ్ కస్టమర్. 2 రకాలుగా కస్టమర్ని మోసం చేస్తున్నాడంట. సో ఎన్ని రకాలుగా? హీ డైల్యూట్స్ ప్యూర్ హనీ బై 20% విత్ వాటర్. సో ప్యూర్ హనీ, తేనె కొని, స్వచ్ఛమైన తేనెను కొని తేనెలో 20% నీటిని కలుపుతున్నాడు. అదొకటి. తర్వాత అతను ఏం చేశాడు? ధరను 15% పెంచాడు. సో 2 రకాలుగా మోసం చేస్తున్నాడు. ఒకవేళ ఆ షాప్ కీపరు 30 కేజీలు, 1 కేజీ 30 రూపాయలు చొప్పున 40 కేజీల తేనె కొంటే అతనికి వచ్చేటువంటి లాభం ఎంత అని అడుగుతున్నాడమ్మ. సో 30 రూపీస్ పర్ కేజీ, 30 రూపీస్ పర్ కేజీ. అతను ఎన్ని కేజీలు కొన్నాడమ్మా? 40 కేజెస్ కొన్నాడు. అంటే దానికోసం అతను ఖర్చు ఎంత చేశాడు? 30 × 40 అంటే టోటల్ రూపీసు, టోటల్ కేజెస్. కాబట్టి 1200 రూపాయలు ఖర్చు పెట్టాడు అతను. సో అతనికి ఎంత లాభం వచ్చింది అని. సో మొట్టమొదటి పద్ధతి ఏం చేశాడు? దాని ప్రకారం అతనికి వచ్చిన లాభం ఎంతో చూద్దాం. మొట్టమొదటి పద్ధతి ప్రకారము 40 కేజీల తేనెలో అతను ఏం చేశాడు? 20% నీళ్లు పోసాడు. సో 40 కేజీలు ఇంటూ 20% పెంచాడు కదా, 120/100. కాబట్టి ఎంత అవుతుంది? 12 4 = 48. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు. కాబట్టి 40 కేజీల తేనెని 48 కేజీలుగా మార్చుకున్నాడమ్మ. ఫస్ట్ రెండో దాని ప్రకారం ఏం చేశాడు? 30 రూపీస్ కొన్నాడు. ధర ఎంత పెంచాడు? 115కి పెంచాడు. 115కి పెంచాడు. ఎంత అవుతుంది? 3 5s 15, 1, 3 1 = 3, 4, 3 1 = 3, 345/10. సో మనకి 345/10. సో మనకి ఇక్కడ కేజీ 40 కేజీలు కొనుక్కున్న దాన్ని 48 కేజీలు చేశాడు. 30 రూపాయలకు అమ్మాల్సిన దాన్ని 34.5 రూపాయలకు అమ్ముతున్నాడు. 34 అంటే 4 రూపాయల 50 పైసలు ఎక్కువ అమ్ముతున్నాడమ్మా. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అతనికి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్ అనుకుందాం. ఇది సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాము? 48 × 34.5 చేయాలి. 34.5 చేస్తే 1656 రూపాయలు వస్తుందమ్మా. సో ఇది సెల్లింగ్ ప్రైస్. మనకి లాభం కావాలంటే ప్రాఫిట్ = ఏం చేస్తాము? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తాం. అంటే 1656లోంచి 1250 రూపాయలు తీసేయండి. అంటే లాభం ఎంత వస్తుంది? 456 రూపాయలు వస్తుంది. 456. 450 రూపాయలు ఎక్కడుందమ్మా? ఆప్షన్ 1 456 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎ ట్రిప్ కిరణ్ ట్రావెల్డ్ 50 miles/hour ఫర్ 3 hours ఆన్ బైక్. సో కిరణ్ ఒక ట్రిప్కి వెళ్ళాడు. ఆ ట్రిప్లో అతను ఏం చేశాడంటే 50 మైళ్ళు ప్రయాణించాడు. ఇక్కడ చూడండి, 50 miles/hour ఇది స్పీడ్ అమ్మ. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడు? 3 hours ట్రావెల్ చేశాడు. సో గంటకు 50 మైళ్ళ వేగంతో 3 గంటలు ప్రయాణించాడంటే అతను ప్రయాణించిన దూరం ఎంత? 150 మైల్స్ అనమాట. సో ఇది డి అనుకుందాం. ఇదేమో టైము, ఇదేమో స్పీడ్. ఇది మనకి ఇచ్చింది.
నెక్స్ట్ ఏం చేశాడు, ఫర్దర్ హీ ట్రావెల్డ్ బై ఏ కార్ ఫర్ 2 అవర్స్. మళ్ళీ 2 గంటలు ప్రయాణించాడు కారులో. ఎన్ని మైల్స్? 65 మైల్స్ స్పీడు. సో గంటకు 65 మైళ్ళు చెప్పినంటే ఎంత దూరం ప్రయాణించుంటాడు? 130 మైళ్ళు ప్రయాణించాడు. నెక్స్ట్ హీ స్టాప్డ్ ఫర్ 2 అవర్స్ ఫర్ రెస్ట్. సో 2 గంటలు రెస్ట్ తీసుకున్నాడు. సో 0 డిస్టెన్స్ 0 మైల్స్ పెర్ అవర్. నెక్స్ట్ ఆఫ్టర్ రెస్ట్ హీ ట్రావెల్డ్ ఆన్ బైక్ ఫర్ 4 అవర్స్. 4 గంటలు ప్రయాణించాడు. ఎంత? 80 మైల్స్, 80 మైల్స్ పర్ అవర్. 4 గంటలు ప్రయాణించాడంటే 8 4 జార్ 32, అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఇస్ 320 మైల్స్. ఫైండ్ కిరణ్స్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ ఇన్ మైల్స్ పర్ అవర్. మైల్స్ పర్ అవర్లో అతని యొక్క యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. హియర్ వీఆర్ ఫైండింగ్ ద టోటల్ డిస్టెన్స్. ఇక్కడ ఎంత అమ్మా? 0 10 వచ్చింది మనకి. 3 4 5 6. సో 600 మైళ్ళు. టోటల్ డిస్టెన్స్ ఈజ్ 600 మైల్స్. టైం ఎంతమ్మా? 3 + 2 5, 5 + 2 7, 7 + 4 11 అవర్స్ టైం. సో టోటల్ టైమ్ ఈజ్ 11 అవర్స్. సో యావరేజ్ స్పీడ్, సగటు వేగము ఎంత అంటే d/t, అంటే 600/11. 600 అంటే ఇందులో ఇది 5 సార్లు పోతుందమ్మా, 55 మిగులుతుంది. మళ్ళీ 50 మిగిలితే 4 సార్లు పోతుంది. మళ్ళీ 60 వస్తుంది కాబట్టి 54.54 మైల్స్ పెర్ అవర్. 54.54 మైల్స్ పెర్ అవర్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 54.54 మైల్స్ పెర్ అవర్. ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇందులో ట్రిక్ ఏంటంటే, హీ స్టాప్డ్ ఫర్ 2 అవర్స్ ఫర్ రెస్ట్ అన్నప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ 2 గంటల టైంని క్యాలిక్యులేట్ చేయకుండా 3 + 2 5, 5 + 4 9 అవర్స్ తీసుకుంటాం. 600/9 వేసి క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇది ట్రావెల్లో భాగమే కాబట్టి రెస్ట్ కూడా మనము ఆ టైం కూడా ఇక్కడ మనము కౌంట్ చేయాల్సి ఉంటుంది. అలా టోటల్గా 11 అవర్స్ తీసుకుంటేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ 2010 ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్. 2010లో పాపులేషన్ ఎంత ఉందమ్మా? 256,08,00,00 ఉంది. బై 2020 ద పాపులేషన్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ బై 10%. 2020కి వచ్చేటప్పటికి 10% పెరిగిందంటమ్మా. దీంట్లో 10% ఎంత అవుద్దమ్మా? ఒక 0 తగ్గిస్తే సరిపోతుంది కదా. 256,08,00,00 అంతే కదా. 256,08,00,00 మనకి 4 zeros ఉన్నాయి, ఒక 0 తగ్గిస్తాం. సో 10% పెరిగింది అన్నాడు కాబట్టి ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 0, తర్వాత 0, తర్వాత 0, 8, 8, 6, తర్వాత ఇక్కడ మనకి ఎంత అవుతుందమ్మా? 11 అవుతుంది. 7 + 1 8 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది. సో 281 688,000. అది ఎక్కడుందో చూడండి. 28తో స్టార్ట్ కావాలి. 28 ఇక్కడ ఉంది. 281 688,000. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ ప్రాబ్లము. మనకి 10% ఇచ్చాడు, 0లో ఇచ్చాడు కాబట్టి ఒక 0 తగ్గించుకుని వేసి దాన్ని యాడ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ స్పియర్ విచ్ కెన్ బి కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ ఆఫ్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్ల భుజం కలిగిన ఒక ఘనం నుండి చెక్కగలిగేటువంటి అతిపెద్ద గోళం యొక్క ఘనపరిమాణం అన్నాడు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనము గోళము ఘనపరిమాణము అడిగి, అలాగే ఒక ఘనము నుంచి గోళము, ఇక్కడ మనం క్యూబ్ నుంచి స్పియర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సైడ్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సైడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే భుజము ఈజ్ ఈక్వల్ టు వ్యాసం అవుతుంది. అంటే ఘనము యొక్క భుజము ఈజ్ ఈక్వల్ టు గోళము యొక్క వ్యాసం అవ్వాలి. ఎందుకంటే అతిపెద్ద గోళం అన్నాడు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయితే డయామీటర్ కూడా ఎంత అవుతుందమ్మా? 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఎప్పుడైతే డయామీటర్ 6 సెంటీమీటర్స్ అయిందో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్స్ అవుతుంది. మనల్ని అడిగింది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, గోళము యొక్క ఘనపరిమాణము. ఫార్ములా తెలుసు, 4/3 πr³ 4/3 ఇంటూ 22/7 ఇంటూ 3³ అంటే 3 × 3 × 3m.
సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 88 ఇంటూ 3 ఇంటూ 3 9/7 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో మనం ఇక్కడ 9 8s 72, 9 8 72 ప్లస్ 9 అంటే 792/7 అమ్మ. 792/7, 792 డివైడెడ్ బై 7 చూడండి. 7 1 7 9 వస్తుంది. మళ్ళీ 7 1 7 2 వస్తుంది. 22 అంటే 7 3s 21. 113 చూడండమ్మా, 113 ఒక ఆప్షనే ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 113.14 cc వస్తుంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 50,000. సో ప్రజెంట్ పాపులేషన్ ఎంత అంటే, పాపులేషన్ ఆఫ్ విలేజ్ ప్రస్తుతం 50,000 ఉందమ్మా. 50,000 మంది ఉన్నారు. డ్యూ టు మైగ్రేషన్ టు ద సిటీస్ ద పాపులేషన్ డిక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 5% per year. ప్రతి సంవత్సరము 5% తగ్గుతుందంట. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ ఆఫ్టర్ 2 years. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల తర్వాత పాపులేషన్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఇయర్ 5% తగ్గుతుంది, తర్వాత ఇయర్ ఇంకొక 5% తగ్గుతుంది దాని మీద. సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఇయర్ 5% అంటే మామూలుగా 10% అంటే 5,000, 5% అంటే 2,500. సో 5% డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు -2,500 అంతే కదా. 50,000లోంచి తీసేస్తే ఎంత అవుతుంది? 47,500 వస్తుంది. అంటే 1 ఇయర్ ఫస్ట్ ఇయర్. 2 సంవత్సరాలకు అన్నాడు కదా, ఇంకొక సంవత్సరానికి ఏమవుతుందమ్మా? ఈ 47,500 నుంచి ఇంకొక 5% డిక్రీజ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ 2,500 తీయకూడదు. 47,500లోంచి 5% తీసేయాలి. 47,500లోంచి తీసేయాలంటే మామూలుగా అయితే 10% అంటే ఎంత? 4750. అందులో సగము 4750 అంటే ఇదంత 23. ఇది ఎంత అవుతుంది? 23/75 అవుతుంది. 23ను అదొక 150 ఉంటుంది కాబట్టి 75 అవుతుంది. 150 కదా. 46 అంటే 23, 150 కాబట్టి 78. కాబట్టి 2375 తీసేయాలి. -2375 తీసేయండి. ఇక్కడ ఎంత అవుతుంది? 25. ఇక్కడ 4లోంచి 3 తీస్తే 1, ఇక్కడ 6 ఉంటుంది. 6లోంచి 2 తీస్తే మనకి 5. సో ఇక్కడ 7 - 2 5 4 కాబట్టి 45,165 అవుతుంది. 125 అవుతుంది. సో కాబట్టి ఇది ఇలా సింపుల్గా చేయొచ్చు. లేదు మనం ఫార్ములా ప్రకారం చేయాలి అంటే 50,000 ఇంటూ మనకి 5% తగ్గుతుంది కదా, 95/100 చేయాలి. మళ్ళీ 95/100 చేయాలి. సో దాన్ని 50,000 ఇంటూ ఇలా కూడా చేయొచ్చు. 19/20 ఇంటూ 19/20. 0 ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 19 ఇంటూ 19 ఇంటూ 50/4 వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకి 45,125 వస్తుంది. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది సింపుల్, ఎందుకంటే 5% ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ 2,500, తర్వాత ఇయర్ 2,375. అవి రెండు తీసేస్తే మనకి 50,000 నుంచి 45,125. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఇక్కడ డివిజన్ ఇచ్చాడు. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇది మనం మల్టిప్లికేషన్లోకి మార్చి అప్పుడు చేయాలి. సో 3 1/3 అంటే ఎంతమ్మా? 3 3s 9, 9 + 1 10/3. డివిజన్ ఉంది కదా, డివిజన్ అలాగే రాయండి. 7 6 42, 42 + 3 అంటే 45/7 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది? 3/2. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 7 3 21, 22/7 ఈజ్ ఈక్వల్ టు √p. ఇది మనకి ఇచ్చింది. p⁻1/2 అంటే √p కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? దీన్ని ఎలా రాసుకోవాలమ్మా? మామూలుగా దీని అర్థం ఏంటి? 10/3 డివైడెడ్ బై 45/7 అంతే కదా. మామూలుగా అయితే రివర్స్ చేసి రాస్తాం డైరెక్ట్గా, లేదు మనకు అర్థం కాకపోతే ఇలా రాసుకోండి. 22/7 ఈజ్ ఈక్వల్ టు √p. సో ఇప్పుడు ఇది ఏమైపోద్ది? 10/3 ఇంటూ 7/45 ఇంటూ 3/2 ఇంటూ 22/7. ఈ 7 7 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 2 ఇందులో 11 టైమ్స్. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 5 టేబుల్లో 2 టైమ్స్ 9 టైమ్స్. సో 11 2s 22, 9 ఈజ్ ఈక్వల్ టు √p. మనల్ని అడిగింది p ఈజ్ ఈక్వల్ టు 22/9 స్క్వేర్ అంటే 484/81.
22/9 కాదు, 22/3 కాదు, 484/3 కాదు, 484/81. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బి 16% per annum for first year, 20% per annum for second year and 15% annum for third year, then find the compound interest on 15,000 for 3 years. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారిపోతూ వచ్చిందమ్మా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకున్నాడు? 16% మొదటి సంవత్సరం, తర్వాత 20% రెండవ సంవత్సరం, తర్వాత 15% మూడవ సంవత్సరం. ఎంత మొత్తానికి? 15,000 రూపాయలు అసలుకి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇయర్ చూడండి. ఫస్ట్ ఇయర్ మనకి 15,000 రూపీస్ అసలు ప్రిన్సిపల్ అమౌంట్. దీని మీద వడ్డీ ఎంతమ్మా? 16%. సో 16% అంటే ఎంత పడుతుంది? మనము క్యాలిక్యులేట్ చేయాలి. 16 ఇంటూ 15, 16 ఇంటూ 15 చేస్తే ఎంత అవుతుంది? 16 5s 16, 15 ఇంటూ 6 90, 15 1 = 15 + 9 240. అంటే 2,400 రూపాయలు మనం యాడ్ చేయాలమ్మా. దీనికి 16% వడ్డీ అంటే 2,400 రూపాయలు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 17,400 రూపాయలు అవుతుంది. 17,400 రూపాయలు. దీని మీద మనం ఏం చేస్తున్నాము? 20% ఇంట్రెస్ట్. దీని మీద సెకండ్ ఇయర్ ఏమన్నాడు? 20% ఇంట్రెస్ట్ అమ్మ. 20% ఇంట్రెస్ట్ అంటే 174 ఇంటూ 2. సో 2 4s 8, 14 1, 2 1 = 2 3, 3480. అంటే ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ అవుతుంది? 3480 రూపాయలు. అంటే 3,480 రూపాయలు. 17,400కి దీన్ని యాడ్ చేయాలి. 17,400కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8 10. అంటే 20,880 రూపాయలు అయిందమ్మా 2 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి. ఈ 20,880 మీద మళ్ళీ ఎంత శాతం వడ్డీ అంట? 15% ఇంట్రెస్ట్ అంట. సో దీన్ని 15తో మల్టిప్లై చేయండి. 15 zeros 50, 15 8 jar 120, 15 8 jar 120 + 132 13, 15 0 jar 0 3 వస్తుంది, 15 2 jar 30. సో +1 31 32 31 32/100 చేస్తే. కాబట్టి అమౌంట్ ఎంతమ్మా? వడ్డీ 3,132 రూపాయలు. ఈ 3,132 రూపాయలని ఎవరికి కలపాలి? 20,880కి కలపండి. కలిపితే 2 11 8 9 10 3 1 4. సో మనకి మొత్తం ఎంత అయింది? 24,012 రూపాయలు అయింది. అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఫస్ట్ ఇయర్ 16% వేస్తే 2,400 రూపాయల వడ్డీతో 17,400. ఆ 17,400 మీద 20% వడ్డీ వేస్తే 3,480 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. 20,880 అయింది. మూడో సంవత్సరం పూర్తయ్యే టయానికి మళ్ళీ 15% వడ్డీతో 3,132 రూపాయలు మనకి ఇంట్రెస్ట్ అయింది. సో దాన్ని యాడ్ చేస్తే మొత్తం ఎంత అయింది? మనకి 24,012 రూపాయలు అయిందమ్మా. సో మొత్తంగా మనకు తీసుకున్న టోటల్ అమౌంట్ 24,012 రూపాయలు అయింది. ఇట్ ఈస్ కాల్డ్ ఏ. ప్రిన్సిపల్ ఎంత? 15,000. కానీ మనల్ని అడిగింది ఏంటి? ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగాడు అంతే. చక్రవడ్డీ కనుక్కోమన్నాడు. ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం? A - P కదా. అంటే 9,012 రూపాయలు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 8 and 24 ఈజ్ A. 8 24 తృతీయ అనుపాతము A అంటాం. ఏ అనే మనకు ఫార్ములా ఏంటి? B² = AC. తృతీయ అనుపాతం అంటే అంతే కదా. సో హియర్ ఇట్ ఈజ్ A, ఇట్ ఈజ్ B, ఇట్ ఈజ్ C. సో B² అంటే మనకేమవుతుంది? 24 × 24 = క్యాపిటల్ A × 8. 8 ఇందులో 3 సార్లు పోతుంది. అంటే క్యాపిటల్ A = 72 వచ్చింది. సో ఏ వాల్యూ నాకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 4 and 16. 4 మరియు 16 యొక్క మధ్యమ అనుపాతము √AB.
ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి అనుకుంటే క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా రూట్ ఏబి. సో క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత రూట్ ఆఫ్ 4 × 16. ఇది 2, ఇదేమో 4, 2 4 8. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది నాకు 8 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు ఏ బై బి విలువ ఎంత అంటున్నాడు. ఏ 72 వచ్చింది, బి 8 వచ్చింది. 72/8 ఎంత 9. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ 16,500. మార్క్డ్ ప్రైస్ ఎంత అంట 16,500 రూపాయలమ్మ. ఏ ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫ్ 8% ఈజ్ అలౌడ్ ఇట్. దీని మీద 8% డిస్కౌంట్ ఇచ్చాడు అతను, 8% డిస్కౌంట్ ఇచ్చాడమ్మ. సో చూడండి 16,500 ఇంటూ 8, 8 zeros 0, 8 5s are 40, 8 6s are 48, 52, 5, 8 1s are 8, 13. సో 1,320 రూపాయలు అయితే అతను డిస్కౌంట్ ఇచ్చాడు. 1,320 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. 1,320 రూపీస్ డిస్కౌంట్ అంటే 0. ఇక్కడ ఎంత అవుతుంది 8, ఇక్కడ 4 ఉంటుంది. 4 - 3 1, 6 - 1 5. సో 15,180 రూపాయలు అవుతుంది 8% డిస్కౌంట్ ఇస్తే. తర్వాత ఏం చేస్తాడంట, క్యాష్ పేమెంట్ ఇస్తుంటే 5% డిస్కౌంట్ ఇస్తాడంట. సో 2 ఇచ్చినప్పుడు ఆ మొబైల్ ఫోన్ కొనడానికి చెల్లించాల్సిన నగదు ఎంత అంటున్నాడు. సో దీని మీద 5%, దీని మీద మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చాడు. 5% డిస్కౌంట్ అంటే ఇక్కడ చూడండి 15,180 బై 2 చేసేయండి సరిపోతుంది సింపుల్గా. మనకి 5% డిస్కౌంట్ వచ్చేస్తుంది. 2 7s 14, 1 1, 2 5 10, 1 8, 2 9s 18. సో 7590 అంటే ఎంత తగ్గింపు వచ్చిందమ్మా 75,759 రూపాయలు తగ్గిస్తాడు. ఎందుకంటే 1,518 రూపాయలు 10% డిస్కౌంట్, 5% డిస్కౌంట్ అంటే అందులో సగం కాబట్టి 759. సో 10లోంచి 9 తీస్తే 1, ఇక్కడ 7 ఉంటుంది, 7లోంచి 5 తీస్తే 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా, ఇక్కడ మనకి 1 ఉంటుంది, 11లోంచి 7 తీస్తే 4, ఇక్కడ 1 పోతుంది కాబట్టి 4. సో 14,421, 14,421. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి ఫార్ములా కూడా ఉంది డైరెక్ట్గా. మనకి 16,500, 8% డిస్కౌంట్ అంటే 92/100, 5% డిస్కౌంట్ అంటే 95/100. ఇది తీసుకొని సాల్వ్ చేసినా కూడా ఈ 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతే ఈ 5 టేబుల్లో ఇది 19 టైమ్స్, ఇది 20 టైమ్స్ పోతుంది, ఇది 46 టైమ్స్ పోతుంది. సో 165 × 46 × 19 క్యాలిక్యులేట్ చేసినా మనకి ఇది వస్తుంది 165 × 46 × 19. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. లేదు ఇదంతా పెద్ద క్యాలిక్యులేషన్ కాబట్టి లాంగ్ క్యాలిక్యులేషన్, ఇది సింపుల్గా ఉంటుందన్నమాట ఈ మెథడ్లో, అందుకని మనం ఇలా చేసాం. నెక్స్ట్ ఏ హెమిస్పెరికల్ బౌల్ ఈజ్ మేడ్ ఆఫ్ థిక్ స్టీల్ హ్యావింగ్ థిక్నెస్. సో థిక్నెస్ 0.5 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా. అండ్ ఇఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ బౌల్ ఈజ్ 43 సెంటీమీటర్స్, అంటే డయామీటర్ 43 ఇచ్చాడు. డయామీటర్ 43 సెంటీమీటర్స్ అంటే రేడియస్ r = d/2 కదా, అంటే 21.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బౌల్ అంటున్నాడు. అర్ధగోళం అన్నాడు, హెమిస్పియర్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ కనుక్కోవాలి నేను. వాల్యూమ్ ఎంత అంటే 2/3 4/3 πr3. అయితే ఇక్కడ ఆర్ కనుక్కునేటప్పుడు నేనేం చేయాలి, థిక్నెస్ మైనస్ చేయాలి. థిక్నెస్ ఈ 0.5 సెంటీమీటర్స్ అనేది మైనస్ చేయాలి. కాబట్టి ఎఫెక్టివ్ రేడియస్ ఎంత అవుతుందంటే 21 సెంటీమీటర్స్ అవుతుంది. సో వాల్యూమ్ కనుక్కోవాలి మనం. వాల్యూమ్ = 2/3 πr3, అది మనకి ఫార్ములా. 2/3 × 22/7 × πr3 అంటే ఇక్కడ r = 21 కాబట్టి 21 × 21 × 21. 7 ఇందులో 3 టైమ్స్ పోతుంది, 3 ఇందులో 7 టైమ్స్ పోతుంది. సో 44 × 21 × 21 ఇది మనకు కావాల్సింది. సో దీన్ని మనము మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో దీనికి 0.75 అంటే ఏం రాసుకోవచ్చు, 3/4 అని రాసుకోవచ్చు. కాబట్టి 43 3/4%, ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనల్ టు 0.1 0.12. ఇందాకే చెప్పుకున్నాం మనం. థర్డ్ ప్రపోర్షనల్ అంటే మనకి ABC కనుక ఉంటే థర్డ్ ప్రపోర్షనల్ అంటే రిలేషన్ ఏమవుతుందమ్మా, B² =
ఏసీ అవుతుంది. ఇక్కడ ఏబిసి. సో ఇక్కడ మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. సో బి అంటే 0.12 ఇంటూ 0.12 ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ సి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0.12 ఇంటూ 0.12 బై 0.1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12 ఇంటూ 12 బై 100 ఇంటూ 100 ఇంటూ 1/10. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 144 బై 1000 ఉంటుంది. అంటే 0.144 is the correct answer. 0.144, that means option 4 is the right answer. Next, a woman covers a distance by car at 75 km/h and immediately returns by the same car to the starting point at 100 km/h. What is the average speed of the car? So average speed ki ఇది డైరెక్ట్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఇలా కనుక ఇస్తే డైరెక్ట్ ఫార్ములా 2 ఇంటూ xy బై x ప్లస్ y అమ్మ. సో ఇక్కడ మనకు x ఈజ్ ఈక్వల్ టు 75 km/h, y ఈజ్ ఈక్వల్ టు 100 km/h. ఇలా కనుక ప్రాబ్లం ఇస్తే డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఉంది 2xy బై x ప్లస్ y. మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2 ఇంటూ 75 ఇంటూ 100 బై 175. సో 25లో ఇది 7 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది. సో 150 ఇంటూ 4 అంటే ఎంతమ్మా? 600/7 వస్తుంది ఆన్సరు. 600/7 అంటే 600 డివైడ్ చేయండి 7 తోటి. 7 8 జార్ 56, 4 0. మనకి 7 5s 35, 5 మిగులుతుంది. సో 85 5/7. చూడండి ఆప్షన్ 2 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 85 అనేది ఒక ఆప్షనే ఉంది, కన్ఫ్యూజ్ చేయకుండా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి ఎస్ఎస్సి జీడీ మ్యాథ్స్లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 20 ప్రాక్టీస్ బిట్స్ మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసాము. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.